నీ ఇష్టమే, అరుచుకో. ఇక నా వల్ల కాదు. మేడం ఇంకేసావు, డాబా నవ్విలేసావు, చివరికి ఇక్కడికి చేర్చావు. ఇంకా ఆకలేస్తే అదిగో ఆ పెంకులు మింగు. ఒరే 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 ఒరే, ఏమి తిండి అది నీ మొహమంట. నువ్వు శాకాహారి వాడు సరిపోయింది. అదే నువ్వు చికెను మటను ఫిష్ అంటే నేను చచ్చి ఊరుకునేవాడిని. నీ మొహమంట మింగు, ఆ పెంకుల్ని మింగు. పెంకులన్నారా? వీరేంద్రాయ నమః. నా మహాపెరుగు నవల్లో కూడా ఉంది, ఈ అంశం కూడా ఉంది. ఉంటే ఉంది కానీ నీ మొహమంట. నువ్వు అంటూ మాత్రం అరకు. చిత్తం, ఒక్క క్షణం. కాశ్మోరాన్ని ప్రసన్నందుకోవడానికి 12 గొర్రెల గుండె పెంకుని నివేదన చెయ్యాలి. ప్రస్తుతం జబ్రక బబ్రా ఆ కార్యక్రమ నిర్వహణలో ఉన్నాడు. ఆ చీకటి నలుపు రంగుకే భయాన్ని కలిగించేంత చిక్కగా ఉంది. ఆ అమావాస్య చీకటిలో అర్ధరాత్రి 12ంటికి. వద్దు వద్దు వద్దు, నక్కల ఊళలు పుర్రెలు పేరే శబ్దాలు చేయకు నీ మొహమ్మంట. నా ఒంట్లో బాగుండలేదు. చిత్తం, పెద్దగా అరవలేండి అని నక్కలరిచాయి. జడలమర్రి చాటు నుంచి పాక్రా చూస్తున్నాడు. పాక్రారా? ఆ తర్వాత నంగలు, నాగార్జున సాగరు, శ్రీశైలం ప్రాజెక్టు ఇవన్నీ వస్తాయి నీ మొహమ్మంట. పాక్రా దృష్టి జబ్రక బబ్రా మీద ఉంది. ఎవరి మీద ఉంది? ఇదిగో ఆ పేరు 10 సార్లు అనుకు, ఏం బాగుండలేదు. పాక్రాకి తెలియకుండా ఇంకో వైపు నుంచి పంతిల్ చూస్తున్నాడు. పంతిల్ చూస్తున్నాడు. పంతిల్కి కూడా తెలియకుండా మరోవైపు నుంచి ఇలా ఎంతమంది చూస్తారు? ఇంకో 20 ముగ్గురు. ఎడినా మెగ్గారు? ఎవడో మెగ్గారు? అయ్యా మీరు 2 దండాలు. మొగుడే ఉంటే మంగనెందుకని 200 ఉంటే నీరసంగా ఎందుకు పడుంటాను? మీకు 200 కావాలంటే ఏమిటి, ఇది వరకు నేను రాసిన 200 పాటలు ఇచ్చుకుంటాను, తీసుకుపోండి. పాటలా? సర్లే, దాని తోక వెంట్రులు కత్తిరించిపో, అమ్ముకుని డబ్బు చేసుకుంటా. అలాగా నాయనా, దీని వెంట్రుకల వల్ల ఆ మాత్రం ఉపయోగం ఉందని ఇప్పుడే తెలిసింది. రేపిచ్చుకుంటాను. మరి నా డ్యూటీ మాట్లాడి అది నేను చూస్తాలే, అది చెప్తా. అయ్యోళ్ళు నన్ను డ్యూటీ కిందకు పోయావో నీ రక్తం తాగుతా. మొత్తం కళ్ళంతా తాగావు కదే దొంగ పీరుగా నిన్ను. ఏమిటి ఇది నీ మొహమండ? మింగుతున్న తిని చాలేది నీకు? కళ్ళు కావాల్సి వచ్చిందా? ఇళ్లలో జరపడ దొంగతనాలు చేస్తే ముద్దెట్టుకోవడానికి నువ్వేం బాలకృష్ణ అనుకున్నావా? హే నీ మొహమండ కనిపిస్తూనే ఉంది. నా ఆస్తి మొత్తం నీ నోట్లో కనిపిస్తోంది. నోరు మూసుకో. ఆ తొండం చూడు, నాకు రెట్టింపు ఉంది. దాన్ని సాలాగా వాడేసి నా ఆస్తి మొత్తం జుర్రేసావు కదా నీ మొహమండ. నా వల్ల కదే, నేను మేపలేను. నీకు దండం పెడతాను, వెళ్ళిపోవే. నేను కళ్ళు మూసుకుంటాను, పారిపోవే. వీరేంద్రాయ నమః. నా మహాపేరు నవల్లో కూడా జబ్రక బబ్రా చిత్తో సరిగ్గా ఇదే మాట అంటాడు. నే కళ్ళు మూసుకుంటాను, నువ్వు పారిపోవు అని. ఈ చిత్తు నువ్వు గంగలో కలవ నీ మొహమండ. ఓవైపు దీని చుత్తుతో చస్తుంటే నీ చిత్తేమిటయ్యా మహాత్మా? మహాపేరుగు నవల ఎప్పటికీ తెవలదా? మరొక్క 1 నెల రోజుల్లో పూర్తి చేస్తాను. తమ వంటి మహారచయితకి వినిపించి తమ మాటని నా నవలకి ముందు మాటగా వేసుకుంటే తప్ప నా జన్మ చరితార్థం కాదు. అయితే ముందు మాటగా ఒక్కటేసుకొని మొహమండ చెప్పండి. ఇలా సుత్తి కొట్టకు సుందరగుండు.